అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జూట్ ఉత్పత్తుల పేరు చెప్తే ముందుగా గుర్తొచ్చేది శ్రీకాకుళం జిల్లా నీలం జూట్ ఫ్యాక్టరీ. అటువంటి జూట్ ఫ్యాక్టరీ ఇప్పుడు అక్రమంగా లాకౌట్ చేశారని చెప్పి కార్మికులందరూ రోడ్డు బాట పట్టారు. ఈరోజు కలెక్టరేట్ను ముట్టడించి ఆ అక్రమ లాకౌట్ ఏదైతే ఉందో ఆ లాకౌట్ తెరిపించి కార్మికులకు మళ్ళీ ఉపాధి కల్పించాలి. అలాగే నిలిచిపోయినటువంటి ఆ జీతాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తక్షణమే చెల్లించాలని చెప్పి ఈరోజు వీరంతా కూడా కలెక్టరేట్ను ముట్టడి చేయడం అయితే జరిగింది. అసలు వీరి మెయిన్ సమస్యలు ఏంటనేది తెలుసుకుందాం. అసలు ఏంటంటే అసలు ఈరోజు మీరు ఈ ధర్నాకు రావడానికి కారణం, అసలు ఎప్పటి నుంచి ఇది లాక్డౌన్లో ఉంది? నీలం జూట్ యాజమాన్యం మార్చి 4వ తేదీ ఉదయం 6 గంటలకి కార్మికులందరూ విధులకు హాజరవుతున్న నేపథ్యంలో ఎటువంటి ముందస్తు నోటీస్ లేకుండా గేటు దగ్గర లాకౌట్ నోటీస్ బోర్డు పెడుతూ కార్మికులందరూ కూడా గేట్లు వేసి విధులకు అనుమతించకుండా నిలుపుదల చేయడం జరిగింది. ఈరోజు 650 మంది కార్మికులు గత 38 సంవత్సరాలుగా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. 5 రూపాయల కూలీ నుండి ప్రారంభించి ఈరోజు పనిచేస్తున్న కార్మికులకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈరోజు రోడ్డును పడేయడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి మన గ్రీవెన్స్ సెల్లో వింతపత్రం ఇచ్చిన తర్వాత డిప్యూటీ కమిషనర్ లేబర్ ఆఫీస్లో మీటింగ్ వేయాలని చెప్పి నిర్ణయం చేసి జాయింట్ మీటింగ్ వేస్తే యూనియన్ నుండి అటెండ్ అయ్యారు తప్ప యాజమాన్యం అటెండ్ కాలేదు. జిల్లా కార్మిక శాఖ అధికారి యాజమాన్యాలకు ఫోన్ చేసినా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా అధికారుల ఆదేశాలని ధిక్కరిస్తున్న నీలం జూట్ యాజమాన్యంపై జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలి. అలాగే వెంటనే కలెక్టర్ గారే యాజమాన్యాన్ని రప్పించి యూనియన్లతో వెంటనే చర్చలు జరిపి బేషరతుగా లాకౌట్ని ఎత్తివేసి కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు, ఇతర డిమాండ్లు కూడా లేవు. కేవలం లాకౌట్ చేసిన అక్రమాలు చేసిన లాకౌట్ని ఎత్తివేసి కార్మికులందరికీ ఉపాధి కల్పించాలన్న డిమాండ్ మీదే ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేపడుతున్నాం. ఇప్పటికైనా సరే యాజమాన్యం దిగొచ్చి పరిష్కారం చేయకపోతే అన్ని ఉద్యోగ కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తీసుకొని పోరాటం తీవ్రతరం చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. చూసుకున్నట్లయితే కనుక అసలు ఈ లాకౌట్ గల కారణాలు ఏంటని యంత్రాంగం ఏమైనా చెప్పడం జరిగిందా? ఫ్యాక్టరీ యంత్రాంగం ఏమైనా? నా పేరు ముద్దాడి నాగేశ్వరరావు. బైరసింగపురం దగ్గర నీలం జూట్ మిల్ అని ఫ్యాక్టరీ జూట్ ఫ్యాక్టరీ ఉంది. గత 37 సంవత్సరాల నుండి అక్కడ పనిచేస్తున్నారు కార్మికుల జనం కూడా. అలాగా ఒక 5 రూపాయల నుండి ఈరోజు 420 రూపాయల వారికి కూడా కార్మికులు పనిచేసే పొట్టలు నింపుకున్న కార్మికులేమే ఈరోజు చెప్పకన్నా చేయకన్నా వీళ్ళు లాకౌట్ చేసేస్తామని కూడా ఆ మాట మాకు చెప్పలేదు, యూనియన్లకి తెలిసేయలేదు. అక్రమ లాకౌట్ మేము సోమవారం డ్యూటీ 6 గంటల నుండి మళ్ళీ 5 గంటల దాకా దిగే షిఫ్ట్కి వెళ్ళాము. వెళ్తేప్పటికేమీ లాకౌట్ పెట్టేసి నోటీసు గేట్ దగ్గర ఉండి పోలీసు బందోబస్తు పెట్టించినారు. అరే ఇదే యూనియన్లు చెప్పకుండా చేయకుండా అక్రమ లాకౌట్ పెట్టిందంటే మేమేం చేస్తాము, ఆయన మాకు చెప్పినారు, మేము వచ్చి మేము పోలీసులు అని అన్నారు. అలాగా 600 జనం కార్మికులు ఆ రోజు ఎలాగ బతుకుతాము ఎలాగనేసి అని ఇచ్చేస్తే ఉన్నారు. అయినా మేము ఈ ఛానల్ వాళ్ళు పిలిచేసి మాట్లాడినాము. ఈరోజు అక్రమం లాకౌట్ రోడ్డు పాల అయిపోయిన జనానికి పొట్టలు నింపుతారని ఆ లాకౌట్ ఎత్తేస్తారని యాజమాన్యం మీకు ఏమైనా చెప్పిందా? ఈ కారణం వల్ల ఏమైనా మేము క్లోజ్ చేస్తున్నాం, ముడి సరుకు లేదనో లేకపోతే ఇంకేదైనా ఆర్థిక వ్యయం పడుతుందని చెప్పి ఏమైనా చెప్పిందా? చెప్పలేదు. ఈరోజు సేపు అనేది లోడ్లు ఎప్పుడు కూడా నిలబడి చేసుకునేవాళ్ళు మా ఎండి గారు చేసుకొని అప్పుడు ఒక లోడు పంపిస్తే మీకు ఏలవు నేను ఫ్యాక్టరీ ఆపేస్తాను, మీరు ఎందుకు అడ్డుకోవాలా, మీరు అడ్డుకోవడానికి లేదు, మేము అమ్ముకుంటాను వ్యాపారం చేసుకుంటాను, మీ ఫ్యాక్టరీ ఆపినప్పుడు మాకు చెప్పండి అనేసి మా జిఎం గారు అని చెప్పినారు. చెప్పిన తర్వాత మేము కూడా అదే లోడ్లు కూడా వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు కదా తీసుకెళ్ళిపోతారు కదా అనేసి మేము ఆలోచించినాము. కానీ 2 యూనియన్లు ఉన్నాయి, 2 యూనియన్లకు కూడా ఒక యూనియన్కైనా పిలిచి నేను 3వ తారీఖున సోమవారం లాకౌట్ చేసేస్తాను, నాకు ఎంత నష్టం చేసేస్తున్నారు, మీరు పని చేయగలనేసి మాకు నోటీస్ ఏమి ఇవ్వలేదు. అలా కూడా వెళ్ళిపోతాం. మేము అడ్డుకోలేదు. ఎందుకు అడ్డుకోలేదంటే గత మేము మాట్లాడి అడ్డుకునేటప్పటికే మేము వ్యాపారం చేసుకుంటాము, మేము ఫ్యాక్టరీ ఆపుతామేంటి ఆపము, మీ ఫ్యాక్టరీ అనేది మేము తిప్పుతాము, మీ కడుపులని మేము నింపుతాము. మా ఎండి గారు కూడా మా జిఎం గారు కూడా మాట అన్నారు. అలా కూడా ఇంచుమించు ఒక 10-15 లోడ్లు ఎత్తేసి ఆ ఫ్యాక్టరీకి పంపించారు. వాళ్ళు కూడా కార్మికులు ఎంతోమంది ఇదేంటిది యూనియన్కి అడిగితే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు అనేసి మేము కూడా వాళ్ళకి చెప్పినాము. అలాగే మా జిఎం గారేమి యూనియన్లు పిలక ఇలా లాకౌట్ చేసేద్దామని సనక కార్మికుల దగ్గర అక్కడ నేను మిల్లు సోమవారం ఆపేద్దామని చెప్పడం జరిగింది. మీ జీతాలు ఎన్నాళ్ళ నుంచి ఆపారు? అసలు మీకు ప్రస్తుత జీతం ఇవ్వాల్సింది ఎంతమందికి పెండింగ్లో ఉంది? ఇప్పుడు జీతం అనేది ఏ రోజు కూడా మాకు ఆపలేదు. మొన్న నెలలోనే ఆపిస్తున్నారు, ఇంకా జీతాలు ఇవ్వలేదు. ఆ జీతాలు ఇవ్వలేదు అనేసి ప్రతి కార్మిక జీతాలు అంత పెద్ద జీతాలు ఏడు కాదు. మాకు 420 రూపాయలకు కూలైతే 26 రోజులు మాకు ఇస్తారు. అతను
ఇచ్చిన తర్వాత 7,000 8,000 మాకు కరెక్ట్ డ్యూటీ చేసి వస్తాయి. అవి పొదుపులు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోయి రోడ్ల పాలు అయిపోయినా నెల జీతం అక్కడ ఉండిపోనారని ఈ రోజు ఎక్కడికి పనికి వెళ్ళినా సరే వాళ్ళ ఉపాధి అనేది వెంటనే ఇచ్చారు కదా. ఈ పొదుపుల ఘోరం మీద మళ్ళీ మేము జీతాలు ఎప్పుడు వేస్తారని మేము ఎవరితో మాట్లాడితే జీతాలు ఎప్పుడు వేయము, మా డిమాండ్లో మా నష్టాల్లో ఉన్నామనేసి ఆయన అనేనరు. ఇప్పుడు ఆ జీతాలు వేయాలి, అందరు కార్మికులు కొట్టుకుంటారు. ఆ సందర్భంలో ఈరోజు కార్మికులు 600 కార్మికులు రోడ్డు పాలు అయిపోయినారు. ఆ రోడ్డు పాలు అంది అక్రమం లాకౌట్ ఎత్తిస్తే మేము అందరూ పని చేస్తామని అని అనుకుంటున్నాను. చూసుకున్నట్లయితే కనుక 5 రూపాయల జీతం నుండి 420 రూపాయల జీతం వరకు ఈ 37 సంవత్సరాలుగా వీరందరూ కూడా పనిచేస్తున్నారు. ఈ పనిచేసిన క్రమంలో మాత్రం ఫ్యాక్టరీ మధ్యలో లాకౌట్ చేసినప్పుడు కూడా మళ్ళీ కార్మిక సంఘాలతో కలిసి వీరు ఫ్యాక్టరీని అయితే తెరిపించుకునే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూసుకున్నట్లయితే కనుక గత నెల జీతాలు పెండింగ్ తప్ప మిగతా ఎటువంటి అసలు ఏది రీజన్ చూపించకుండా లాకౌట్ బోర్డు పెట్టి నోటీసులు పెట్టి పోలీసులతో అడ్డగించి కార్మికులను ఫ్యాక్టరీలోకి వెళ్ళే పరిస్థితి లేకుండా చేశారు. అలాగే ఫ్యాక్టరీలో ఉండాల్సినటువంటి ముడి సరుకులను కాస్త పక్క ఫ్యాక్టరీలకు తరలించేసి వీళ్ళు లాభార్జన అయితే ఉపేక్షించి ఇక్కడ కార్మికులు పట్టకొడుతున్నారని చెప్పేది ఈరోజు జూట్ మిల్ ఫ్యాక్టరీ కార్మికులందరూ కూడా కలెక్టరేట్ ముట్టడించారు. అయితే ఇందులో కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ఆ ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపిస్తారని అయితే ఆశగా వీరంతా కూడాను కలెక్టరేట్ గేట్ వద్దకు వచ్చి ధర్నా చేస్తున్నారు. అయితే దీనిపైన ప్రభుత్వ యంత్రాంగం ఎలా స్పందిస్తుందో అనేది మాత్రం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.